Kinder Circle. బలమైన సింహం, తెలివైన కుందేలు. ఒకప్పుడు ఒక పెద్ద అడవిలో ఒక బలమైన సింహం ఉండేది. ఆ సింహం చాలా క్రూరంగా ఉండేది. అది జంతువులను అతి క్రూరంగా చంపి తినేది. అడవిలోని జంతువులందరూ చాలా భయపడ్డారు. ఒకరోజు అన్ని జంతువులు ఒక పెద్ద చెట్టు క్రింద సమావేశమయ్యాయి. ఇలా కొనసాగితే మనమంతా ఒకరోజు అంతరించిపోతాం. మనమంతా కలిసి ఒక పరిష్కారం ఆలోచించాలి. కొంతసేపు ఆలోచించిన తర్వాత నక్క ఒక ఆలోచన చెప్పింది. ప్రతిరోజూ మనలో ఒక జంతువు సింహం దగ్గరకు వెళ్ళాలి. అప్పుడు సింహం మిగతా వారిని వేటాడదు. దీనికి అన్ని జంతువులు అంగీకరించారు. భయపడిన జంతువులు రోజుకొకటి చొప్పున ఆహారంగా పంపుతామని సింహంతో ఒప్పందం చేసుకున్నాయి. కొన్ని రోజులు గడిచాయి. ప్రతిరోజూ ఒక జంతువు సింహం దగ్గరకు వెళ్ళేది. ఒకరోజు కుందేలుకి వంతొచ్చింది. కుందేలు చిన్నదైనా చాలా తెలివైనది. అది తనలోనే ఆలోచించింది, నేను ఎలా అయినా ఈ సమస్యకు ఒక పరిష్కారం కనుక్కోవాలి. కుందేలు నెమ్మదిగా ఆలోచిస్తూ సింహం దగ్గరకు బయలుదేరింది. దారిలో ఒక పెద్ద బావి కనిపించింది. అప్పుడు ఆలోచనలో ఉన్న కుందేలు బావి గట్టు దగ్గరికి వెళ్లి కిందకి చూడగా నీళ్లలో తన ప్రతిబింబం కనపడింది. వెంటనే కుందేలుకు ఒక ఆలోచన వచ్చింది. కుందేలు సింహం గుహకు చాలా ఆలస్యంగా చేరుకుంది. సింహం చాలా ఆకలిగా ఉంది. అది కోపంగా గర్జిస్తూ అడిగింది, ఎందుకు ఆలస్యంగా వచ్చావు? కుందేలు భయపడకుండా నమస్కరించి చెప్పింది, మహారాజా, నేను త్వరగా వస్తున్నాను, కాని దారిలో ఇంకో సింహం నన్ను ఆపింది. నేనే ఈ అడవికి రాజుని అని అంటుంది. సింహం ఆశ్చర్యపోయింది. అది కోపంగా చెప్పింది, ఇంకో సింహం నా అడవిలో ఉందా? వెంటనే చూపించు. కుందేలు చెప్పింది, మహారాజా, ఆ సింహం ఒక బావి దగ్గరుంది. నేను మీకు చూపిస్తాను అని చెప్పి కుందేలు సింహాన్ని బావి దగ్గరకు తీసుకెళ్ళింది. కుందేలు బావి లోపల చూపించి చెప్పింది, మహారాజా, ఆ సింహం ఈ బావిలో ఉంది. సింహం బావిలో చూసింది. అందులో తన ప్రతిబింబం కనపడింది. అది ఇంకో సింహమని భావించి చాలా కోపంగా గర్జించింది. ఆ కోపంతో వెంటనే బావిలోకి దూకింది. కాని అది నీటిలో పడిపోయి బయటకు రాలేకపోయింది. కుందేలు వెంటనే అడవికి తిరిగి వెళ్ళింది. అన్ని జంతువులకు జరిగిన విషయాన్ని చెప్పింది. అన్ని జంతువులు చాలా సంతోషపడ్డాయి. వాళ్లు కుందేలును అభినందించారు. ఆ రోజు నుండి ఆ అడవిలోని జంతువులు భయపడకుండా సంతోషంగా జీవించాయి. ఈ కథలో నీతి ఏమిటంటే, బలం కంటే తెలివి గొప్పది. అంత బలం ఉన్న సింహంను కూడా కుందేలు తన తెలివితేటలతో ఓడించింది.